ఓం నమ శివాయ. సాయంత్రం వందనాలు ఫ్రెండ్స్. ఎదురుగా కనపడుతున్న కొండలు చూశారు కదా, నల్లమల్ల ఫారెస్ట్. నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సింబల్ ఇచ్చారు చూడండి, యానిమల్స్. ఇది సాయంత్రం 5:30 అవుతుంది. నల్లమల్ల ఫారెస్ట్లోకి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అమ్మవారి గుడి దర్శనానికని వస్తే అనుకోకుండా మహాదేవుని ఆశీర్వాదం కోసం, అమ్మవారి కోసం దర్శనం కోసం బయలుదేరాము. నల్లమల్ల ఫారెస్ట్ ఎంత అందంగా బ్యూటిఫుల్గా రెడీ అయిందంటే చూడండి ఫ్రెండ్స్. మొత్తం కొండలు గుట్టలు అన్నీ వర్షాలకి, ఈ మధ్యకాలంలో పడిన వర్షాలకి చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీగా తయారైనాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కొండలు చూస్తూ ఉంటే చాలా చూడాలనిపించేలా తయారైనాయి. నిజంగా కూడా ఫ్రెండ్స్, ప్రకృతి వర్షం పడిందంటే ఆ నీళ్ళ కోసం చెట్లు గుట్టలు అన్నీ కలర్ఫుల్గా తయారైపోతాయి వర్షం పడిందంటే. ఒకప్పుడు మనం ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆగి చెకప్ చేసేవాళ్ళు. ఇక్కడ మాత్రం ఇప్పుడు కూడా ఆపుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉంటే తీసేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధం జరుగుతుందన్నమాట. చాలా మంచి పని చేస్తున్నారు. ఈ ఒక విషయంలో వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఇది మున్ననూరు ఫ్రెండ్స్. ఇది ఊరు. ఈ ఊరు బిఫోరే కదా మనకు చెక్ పోస్ట్ వస్తుంది. అయితే ఇంతకుముందు ఊరు బిఫోర్ చెక్ పోస్ట్ దాటితే సరిపోయేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకో చెక్ పోస్ట్ కూడా ఎక్స్టెండ్ చేశారు ఫ్రెండ్స్. అది ఆ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ టైం దాటిపోయినామంటే 100% ఆపేస్తారు. కొండలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ కొండల మధ్య ఇక్కడ ఒక చాయ్ హోటల్ ఉంటే ఆగాము ఫ్రెండ్స్. చాయ్ తాగుతామంటే సాయంత్రం పూట ముసురు పడుతుంది. చలికి అందరు మనోళ్ళు బాగా చల్లగా అయిపోయారు. మధ్యాహ్నం ఏమో గట్టిగా వేడిగా అయ్యారు, ఇప్పుడు ఏమో చల్లగా అయిపోయారు. ఇక్కడ ఆగి కాఫీ తాగాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా హోటల్ చాలా బాగా పెట్టారు, కాఫీ బాగుంది. ఇక్కడ నుంచి బయలుదేరి మేము మళ్ళీ మెయిన్ చెక్ పోస్ట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది అసలు చెక్ పోస్ట్ అనమాట, ఫారెస్ట్ చెక్ పోస్ట్. చూడండి, పైన యానిమల్స్ పెట్టి దానికి ఒక ఆర్చ్లా కట్టారు. ఇక్కడ మాత్రం 100% ఈ మినిమం 6:30 లోపలనే వెళ్ళాలి, లేదంటే అక్కడ ఆపేస్తారు. మనం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. ట్రాఫిక్ అంటే యానిమల్స్కి ఇబ్బంది ఉండకూడదని ఆపేస్తారు. మేము అనుకోకుండా లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంటర్ కాగానే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రాగానే మాకు యానిమల్స్ అడ్డం పడినాయి. ఫస్ట్ అడ్డం వచ్చేసినాయి. చూడండి, జింకలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 2 జింకలు అయితే. ఈ జింకలు చూడండి ఎలా ఉన్నాయి. లక్కీగా ఫోన్లో క్యాప్చర్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫారెస్ట్ కూడా. నైట్ టైము అసలు మంచు కురిసింది ఫ్రెండ్స్. కాసేపు మంచు కురిసింది. మంచు కురిస్తే అసలు ఏదో ఊటీ కొడైకెనాల్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. కానీ మొత్తం అది డిలీట్ చేశాను. చూడండి, కొండ దిగుతుంటే శ్రీశైలం ఎలా కనబడుతుందో దూరంగా. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లైటింగ్లో. అసలు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది. డ్యామ్కి లైట్లు పెట్టారు. కింద వాటర్ పారే దగ్గర వాటర్ కూడా బాగా 80% ఫుల్ అయిపోయింది ఫ్రెండ్. డ్యామ్ కూడా మొన్నటిదాకా లేదు అన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. డ్యామ్ నిండేసింది ఫ్రెండ్స్. ఈరోజు నైట్ అనమాట. మార్నింగ్ పొద్దున్నే శ్రీ సాక్షి గణపతి మహారాజ్ దేవాలయానికి వచ్చాము. ఎందుకంటే నిన్న మీకు బ్లాక్ నైట్లో చూపించాను. ఇప్పుడేం డే. ఇది గణేష్ మహారాజ్ని దర్శనం చేసుకొని మన కష్ట సుఖాలన్నీ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పామని ఇక్కడే మనం చెప్పుకోవాలంట. ఇది సాక్షి గణపతి మహారాజ్ దేవాలయం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జనాలు అయితే కిటకిటలాడుతున్నారు. కొంతమంది ఎవరో ఫ్యామిలీస్ ఇక్కడ పెద్ద యాగం చేశారు, హోమం. గుడి ముందే, వినాయక స్వామి ముందు హాల్లోనే పెద్ద హోమం చేశారు. చూడండి ఎలా ఉందో. హోమంతో పాటు జనాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు అమావాస్య అని చెప్పేసి చాలామంది భక్తులు మాత్రం ఎక్కడెక్కడ నుంచో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చారు. మేము కూడా అమావాస్య స్పెషల్ అనే మా ఫ్రెండ్స్ నిన్న బలవంతంగా బయలుదేరి వచ్చాము. బలవంతం అంటే వెళ్దాం అనుకున్నాం. వెంబటే ఆ మహాశివుడి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇమీడియట్లీ బయలుదేరి వచ్చేసాం. ఇక్కడే మల్లికార్జున సదన్ ఫ్రెండ్స్. ఇది శ్రీశైలం టెంపుల్కి సంబంధించిన హోటల్ అనమాట. ఇది మల్లికార్జున సదన్. ఇది దీంట్లో రూమ్ దొరికింది. మా బ్రదర్ ఒకతను, ఆయన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మంత్రి గారితో రికమెండేషన్ లెటర్ తెచ్చాడు మాకు దర్శనానికి. ప్లస్ ఈ రూమ్ హ్యాపీగా దొరికినాయి మాకు. దేవుడి దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. అసలు ఊహించలేము. నా లైఫ్లో ఇది 3rd టైం ఇట్లా జరగడం నాకు. ఎందుకంటే స్పర్శ దర్శనం డైరెక్ట్ ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ టికెట్ తోటి గుళ్ళోకి వెళ్ళిపోయి, గుడి లోపల మొత్తం గర్భగుడిలోకి వెళ్ళిపోయి స్వామివారికి నెత్తి తగిలిచ్చేసి అసలు అందరం వెళ్ళిన మొత్తం 8 మంది ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా అద్భుతంగా దేవుడిని స్పర్శ దర్శనం చేసుకొని ఆయనకు నెత్తి తగిలిచ్చి దండం పెట్టుకొని, తర్వాత శనగల బసవన్న గారిని ఆయనకి ప్రదక్షిణ చేసి ఆయనకు దండం పెట్టుకొని చాలా బ్యూటిఫుల్గా దర్శనం జరిగింది ఫ్రెండ్స్. ఇదన్నీ మొత్తం మన శ్రీశైలం అసలు ఎంత అప్డేట్ చేశారంటే అంత అప్డేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు మొత్తం చిన్న ఇరుకు గల్లీలాగా ఉండేది. అవన్నీ క్లియర్ చేసి పెద్ద పెద్ద రోడ్స్ వేశారు. అంటే అది నాకు తెలిసి ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచే అప్డేట్ అయిపోయింది.
చాలా అద్భుతంగా ఉంది. అన్ని గెస్ట్ హౌస్లన్నీ పాతగా అయిపోయినాయి. గంగా సదన్ ఇక మొత్తం ఓల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు మేము ఉన్నదేమో కొంచెం కొత్తది, అది కూడా పాతదే కానీ కొంచెం కొంచెం కొత్తది వీటి మీద. ఇది వచ్చేటప్పటికి మొత్తం షాపులకు సంబంధించినవన్నీ ఇప్పుడు దీంట్లో పెట్టారు. ఈ సముదాయం మొత్తం అప్పుడు మన బొమ్మలు, పూజా సామాగ్రి అమ్మే సామాన్లు అనమాట ఆ స్ట్రీట్ అంతా. నేను ఇక్కడ ఇది ముందల వచ్చేటప్పటికి మొత్తం ఈ గెస్ట్ హౌస్లు అన్నీ ఉంటాయి. ఈ గెస్ట్ హౌస్లకు ముందల చౌరస్తాలోకి వచ్చి చౌరస్తా నుంచి మీకు అంతా చూపిస్తున్నాను. ఇదంతా మీరు ఆల్రెడీ చాలా వరకు శ్రీశైలం దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ చాలా వరకు తెలుసు అనుకుంటాను. ఎందుకంటే చాలా అద్భుతంగా మనం కంపల్సరీ ఈ రోడ్లలోనే నడుచుకుంటూ తిరిగి ఆ బొమ్మలు ఏదన్నా షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ చేసుకోవడం, లంచ్ టిఫిన్ చేయాలనుకున్నా చేసుకునేది ఇక్కడే. ఈ జంక్షన్ నుంచి మాత్రం మనకు రైట్ సైడ్లో బస్ స్టాండ్ ప్లస్ ఇక్కడ మొత్తం జీబులు, కార్లు రెంట్కి దొరికే స్టాండ్ అనమాట. ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కనబడే బిల్డింగ్లోనే ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాలి మనం. ఇది మొత్తం మీకు ఇక్కడ సెంటర్లో నిలబడి ఒకసారి అట్లా చూపిస్తున్నాను, రౌండ్ మొత్తం చూపిస్తున్నాను. చూడండి రోడ్స్ చూడండి ఎంత స్పేషియస్గా తయారు చేశారు. ఇప్పుడు ఈ శ్రీశైలం మెయిన్ గుడికి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇది ఆ చౌరస్తాలో స్వామివారిది ఉంటుంది చిన్నది టెంపుల్. ఇప్పుడు నా వెనకాల చూపిస్తున్నాను చూడండి. ఆ రోడ్డు మెయిన్. ఒకప్పుడు మనం మెయిన్ ఈ రోడ్లోనే వెళ్ళేవాళ్ళం. ఎదురుగా గోపురం ఉండి దారి ఉండేది. ఇప్పుడు అదంతా మొత్తం లెఫ్ట్ రైట్ ఉన్న షాపులన్నీ తీసేసి టోటల్గా పెద్ద రోడ్ ఓపెన్ చేసి పెట్టేశారు. ఇప్పుడు ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి ఎంత విశాలంగా ఉందో. కొంచెం నడవలేని వాళ్ళకు ఎలక్ట్రికల్ కార్లో కూడా టెంపుల్ ముందు నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అమ్మవారి గుడి అంకాలమ్మ తల్లి గుడి అనమాట. ఆ దారిలోనే ఉంటుందన్నమాట. అంతకుముందు షాపులు అడ్డు ఉండడం వల్ల అమ్మవారి గుడి కనపడకపోయేది. ఇవన్నీ రైట్ సైడ్లో కట్టిన బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ అయ్యింది. ఇది కూడా గెస్ట్ హౌసే. మరి అది ఎవరికి ఇస్తారు ఏంటనేది తెలియదు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా లేదంటే ఏదైనా కాస్ట్ వాళ్ళకి సంబంధించిన ఇవి. ఎందుకంటే ఇక్కడ మొత్తం శ్రీశైలం మొత్తం అన్ని కులాల వాళ్ళది ఆశ్రమాలు ప్లస్ బిల్డింగ్లు ఉన్నాయి. అన్ని హాస్టల్స్ లాగా అన్ని కుల సంఘాల వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయన్నమాట. ఆ బిల్డింగ్స్ నేను ఇప్పుడు ఈ పెద్ద రోడ్లో నిలబడి దేవుడిది గర్భగుడికి ఎదురుగా ఉన్న గేట్ అనమాట అది. ఈ గేట్లోనే లోపలికి వెళ్ళాలి. కానీ ఒకప్పుడు మాత్రం ఇదంతా రోడ్డు 2 సైడ్స్ షాపులతో క్లోజ్ అయి ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో రోడ్డు స్పేషియస్గా. మనకు ఈ స్తంభం దగ్గర నిలబడి మహాశివరాత్రి వచ్చినప్పుడు మాత్రం మహాశివరాత్రికి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడల్లా ఇక్కడ నుంచి మొత్తం రోడ్ జామ్ అయిపోయి ఫుల్ కిటకిటగా ఉండేది జనాలతోటి. ఈరోజు అమావాస్య కాకపోతే జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. చూడండి ఇక్కడ నేను ఇది వీడియో తీస్తున్న టైంలోనే భక్త కన్నప్ప మూవీ టీం అంతా వచ్చింది. సైరన్ వేసుకొని ప్రోటోకాల్ అంట. మంచు విష్ణు గారు వచ్చారు. అసలు చూడండి గోపురం అది. ఇప్పుడు ఇది మాట్లాడుతున్న టైంలోనే వచ్చిందనమాట వాళ్ళ క్యాన్వాయ్ దగ్గర. దాంట్లోంచి మంచు విష్ణు గారు అంటే మేము వీడియో తీయలేకపోయాను. నేను తీయాలంటే వాళ్ళు తీయనీయలేదు. వాళ్ళు గేట్లోంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వెనక నుంచి వెళ్ళి తీశాను నేను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎదురుగా కనపడేది గోపురం. అది మహాశివుడి ఆలయంలోకి ఎంటర్ అయ్యే మెయిన్ గోపురం అనమాట. నా వెనకాల వచ్చింది చూడండి, క్యాన్వాయ్ వచ్చింది చూసారా. ఆ వైట్ కార్లో మంచు విష్ణు గారు వచ్చారు. ఆ మిగతా 3 కార్లలో వాళ్ళ బౌన్సర్లు వెళ్తున్నారు చూడండి లోపలికి. ఎర్రకండ వేసుకొని ముందర నడుస్తున్నాడు కదా ఆయనే విష్ణు గారు. ఇది వచ్చేటప్పటికి మేము ఉన్నది మల్లికార్జున సదన్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్లోనే మేము స్టే చేసాము. లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూడండి. చాలా బ్యూటిఫుల్గా కట్టించారు ఫ్రెండ్స్. ఎవరైనా డోనర్స్ దాతలు ఉంటే వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 15 lakhs అయితే ఒక రూము, 25 lakhs అయితే డబల్ బెడ్రూమ్ సూట్ రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ చేసిన దానికి కూడా వీళ్ళు ఎవరైతే డొనేషన్ ఇచ్చారో డోనర్ ఉన్నారో ఆ డోనర్ వాళ్ళ పేర్లే రాశారు. ఆ రూమ్ నెంబర్ల మీద కూడా ఆ గేట్ మీద కూడా వాళ్ళదే రాశారు. వాళ్ళకి సంవత్సరంలో 1 month ఫ్రీ అంట. చాలా బాగుంది ఇది. అయితే పాతదే మల్లికార్జున సదన్ దగ్గర నాకు తెలిసి ఒక 4-5 years పైన అయిన ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు కూడా చాలా మెయింటెనెన్స్ కూడా బాగుంది. నిజంగా కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మేము ఈ రూమ్లోనే స్టే చేసామన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు రూమ్ వెకేట్ చేసి బయలుదేరి మెల్లగా మనం చెక్ పోస్ట్ నుంచి ఎంటర్ అవుతాం కదా టోల్ కట్టి. ఆ టోల్ దగ్గర నుంచి ఒకసారి మీకు ఇది చూపిద్దామని సైడ్లో కార్ ఆపి, ఎందుకంటే నిన్న చూపించలేదు చీకట్లో వచ్చాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వెకేట్ చేసి వెళ్ళే ముందు ఒకసారి మీకు ఈ అట్మాస్ఫియర్ ఈ లొకేషన్ చూపిద్దామని నేను కార్ పక్కన ఆపిచ్చి దిగేసి వచ్చాను. ఇక్కడి నుంచే మనం టోల్ పే చేసి లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. ఈ ఎంటర్ అయిన దగ్గర మనకు శివపార్వతుల విగ్రహాలు, చిన్న శివలింగం పెట్టి చిన్న పార్క్ లాగా రెడీ చేశారు. ఇక్కడే ఒకటి జిమ్ ఇది ఉంటుంది మన వాళ్ళది
మ్యూజియం ఒకటి ఉంటుంది. ఆ మ్యూజియం పేరు ఏదో నోట్లోనే ఉంది, రావట్లేదు. శివలింగము ఇక్కడ ఈ స్వామివారిని ఎలా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి పెట్టారు చూడండి ఈ చౌరస్తాలో. ఈ చౌరస్తా పెద్దగా డెవలప్ చేశారనమాట. ఈ చౌరస్తా నుంచి లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ అటు లెఫ్ట్కి స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళే రోడ్డు, ఇటు రైట్కి వెళ్తేనే మళ్ళీ స్వామివారి గుడి ముందుకు వెళ్ళే రోడ్డు, ఇటు యూటర్న్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే ఇటు మల్లికార్జున సదన్ అటు మొత్తం కింద గెస్ట్ హౌస్లో ఉండే రోడ్లోకి వెళ్తుంది అనమాట. ఈ జంక్షన్ అంతా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి ఈ జంక్షన్ అంతా మీకు చూపిద్దామని మళ్ళీ నేను కారు ముందల వెనక్కి వచ్చాను నడుచుకుంటూ వచ్చి చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది శ్రీశైలం మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం. ఇది మన దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. అమ్మవారు కూడా శక్తిపీఠం అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు అమ్మవారిని ప్లస్ అయ్యవారిని ఇద్దరిని దర్శనం చేసుకొని అది మీకు కూడా చూపిద్దామని చేశాను. మీ అందరికీ ఆ మహాదేవి ఆశీర్వాదం మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మేము కిందికి ఇటు డ్యామ్ సైడ్ వెళ్తాము. ఆ డ్యామ్ సైడ్ వెళ్ళేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఆ బోర్డున్న దాంట్లోంచి వెళ్తే మెయిన్ గుడి ముందులోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ అట్మాస్ఫియర్ బాగుంది, చాలా లైట్గా ముసురు పడుతుంటే క్లైమేట్ చాలా మంచిగా ఉందని చెప్పేసి వచ్చాం ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి పాలధార పంచదార ఉండే లొకేషన్ అనమాట. మేము ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి మళ్ళీ మేము వెళ్తున్నాం. వెళ్ళే దారిలో కొంచెం ఒక డ్యామ్ వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. చూడండి, డ్యామ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత వాటర్ కూడా ఇప్పుడు దగ్గర 75-80% ఫిల్ అయింది ఫ్రెండ్స్. డ్యామ్ అయితే నాకు తెలిసి ఇంకొక 3-4 వీక్స్ అయితే ఇలాగే వర్షాలు కంటిన్యూటీ అయితే మాత్రం డ్యామ్ని గేట్స్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ భద్రకాళ వీరభద్రస్వామి ఇది కమాన్. ఇది మనం ఫస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రైట్కి తిరిగితే కమాన్, ఇది లెఫ్ట్కి తిరిగితేనేమో దోర్నాల అటు మార్కాపురం వెళ్ళే రోడ్డు అనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న బ్రేక్ వేసి మీకు ఇది చూపిస్తున్నాను. అలాగే మనకి ఇక్కడి నుంచి చూస్తే నా వెనకాల శిఖరం కనబడుతుంది ఫ్రెండ్స్. శిఖరం పైన మనకు ఉంటుంది శివలింగం ఆకారంలో ఉండి, అక్కడి నుంచి చూస్తే రోకలే అని చెప్పేసి, అక్కడి నుంచి నంది కొమ్ముల్లో నుంచి చూస్తే మనకు గోపురం కనపడితే శ్రీశైలం గోపురం కనపడుతుందని చెప్పేసి అంటుంటారు. అయితే మేము అటు వెళ్ళలేదు, బయలుదేరి ఇటు డ్యామ్ సైడ్ వస్తున్నాం. చూడండి ఇక్కడ నుంచి ఎలా బాగా కనబడుతుందో సిటీ. రాత్రి కూడా చూపించాను మీకు సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఒడ్డు నుంచి దొమ్మలపెంట నుంచి సుండిపెంట. ఇప్పుడేమో మేము ఘాట్ దిగే రోడ్ నుంచి చూపిస్తున్నాం మీకు. డ్యామ్లో వాటర్ ఎంత స్టోర్ ఉందనేది. వాటర్ మాత్రం బాగా వచ్చింది ఫ్రెండ్స్, 80% ఫుల్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా చూడండి ఈ బ్యూటీని. మొత్తం గ్రీనరీ, వర్షాలు పడడం వల్ల ఫుల్ గ్రీన్ అయిపోయింది డ్యామ్. చూడండి పైనుంచి టాప్లోంచి దిగుతూ ఆగి ఒక దగ్గర చూపిస్తున్నాను మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఆ పైన వాటర్ పైనుంచి చూస్తే శ్రీశైలం ఊరు కనబడుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం గుట్టలు గ్రీనరీ అయిపోయినాయి. ఫుల్ వర్షాలు కాబట్టి ఆ వర్షాల వల్ల మొత్తం ఎండిపోయినట్టున్న గుట్టలన్నీ ఇప్పుడు ఫుల్ గ్రీనరీ అయిపోయినాయి. ఆ గ్రీనరీ నుంచి మీకు చూపిస్తూ డ్యామ్ కూడా మీకు చూపిస్తున్నా వెనకాల ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడనేమో మనకు వాటరు మామూలుగా పవర్ విద్యుత్ సప్లై కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ వదులుతారు. ఆ వాటర్ మనకు కిందికి వస్తుంది పాతాళగంగ నుంచి. కిందికి మనం వెళ్ళే దారిలోకి వస్తుంది అనమాట. మనం అక్కడ పాతాళగంగ కూడా ఆగి కింద స్నానాలు చేయడం, మన వాళ్ళు చేపలు కొనుక్కొని తినడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా, అదనమాట. మొత్తం ఇది ఒక బేస్. స్టెప్ 2 దగ్గర ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి కూడా కొంచెం చూపించాను మీకు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డ్యామ్. ఇది మొత్తం శ్రీశైలం డ్యామ్ ఇది. చూడండి వాటర్ కూడా చూడండి ఫుల్గా ఉంది వాటర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం వర్షాలు పడితే మాత్రం ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీ వచ్చేస్తుందో శ్రీశైలం. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఎంతసేపు చెప్పినా ఎంత చూసినా తనివి తీరదు. మనకు ఈ సిటీలలో ఉండి ఇలా విలేజ్లలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రకృతిని చూసి ఆనందించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మైండ్ కూడా చాలా రిలాక్సేషన్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. కొండలన్నీ మొత్తం గ్రీనరీ అయిపోయినాయి వర్షాలు పడడం వల్ల. వాటర్ కూడా చూడండి ఎలా ఉందో. ఇది మనకు పవర్ విద్యుత్ సప్లైకి పోయే వాటర్ అనమాట. చాలా బాగుంది ఇది. చూడండి ఎలా ఉందో. నేనైతే అక్కడ నిలబడి మీకు చూపిస్తున్నాను. నల్లమల ఫారెస్ట్ శ్రీశైలం అంటేనే నల్లమల అంటేనే శ్రీశైలం అన్నట్టు అంత అద్భుతంగా ఉంది. శ్రీశైలంలో ఆ మహాదేవి ఇద్దరు శివపార్వతుల సన్నిధానం ఉండడం వల్ల ఇంకా అసలు ఆ శ్రీశైలం అనే దానికే ఎక్కడలేని అందం, అద్భుతం క్రియేట్ అయిపోయింది. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిందికి దిగి వెళ్తున్నాను నేను. తప్పకుండా వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏదైనా తప్పులు ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చెప్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ చేసినట్టు అవుతుంది. ఆ తప్పులో నేను సరిదిద్దుకొని ఫర్దర్గా తప్పు చేయకుండా ఉండడానికి నాకు కూడా మోటివేషన్ అవుతుంది. చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం గుట్టలన్నీ ఈ బ్రిడ్జి పై నుంచి ఉండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం కింద ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, శివగంగా ఆలయం. ఆ మెట్లు దిగుతుంటే మెట్ల పైన బస్తీ వెనకాల ఉంటుంది అనమాట. నేను కిందికి నడుచుకుంటూ వెళ్ళి చూపించాను. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి కొండలు మాత్రం. కొండల మధ్యలో నుంచి ఆ నది ప్రవహిస్తుంది. అది ఎంతో అద్భుతం. ఇప్పుడు ఈ బ్రిడ్జి పై నుంచే మనం రోడ్ క్రాసింగ్ చేస్తాం అనమాట. అవతల గుట్టనేమో తెలంగాణ జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇటు వచ్చేటప్పటికి మన నంద్యాల డిస్టిక్ వచ్చేసింది. మహాశివుడి గుడి వచ్చేటప్పటికి నంద్యాలకు వచ్చింది. మనదేమో అటుపక్క వచ్చేసింది అనమాట. కానీ అసలు ఎంతో అద్భుతంగా ఈ కొండలు, నల్లమల ఫారెస్ట్ మనకు ఒక అద్భుతమైన అందాన్ని మాత్రం ఇచ్చాయి ఫ్రెండ్స్. మీరందరూ దీన్ని చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్యామ్ చూడండి ఫ్రెండ్స్, శ్రీశైలం డ్యామ్. మళ్ళీ లాంగ్ షాట్లో ఈ బ్రిడ్జి పైన మనం వెళ్ళే దారిలో బ్రిడ్జి పై నుంచి చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కొండలు గ్రీనరీ కావడం వల్ల అదొక డిఫరెంట్ అందాన్ని క్రియేట్ చేసేసింది. ఇదైతే మీరు ఆల్రెడీ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అయినా సరే నాకు బాగా మంచిగా అనిపించింది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాల వల్ల బ్యూటిఫుల్గా తయారైన కొండలన్నీ, ఆ బ్యూటీని మీకు చూపిద్దామని నేను రికార్డ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఓం నమ శివాయ. చూడండి, ఇది మన రోడ్ క్రాసింగ్ చేసే బ్రిడ్జ్ అనమాట. ఇది ఇటుపక్క వచ్చేటప్పటికి మహబూబ్నగర్ డిస్టిక్, నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది అనుకుంటా. మరి అవతల వచ్చేటప్పటికి నంద్యాల డిస్టిక్. 2 కొండల మధ్య బ్రిడ్జి కట్టి మొత్తం ఆ గుట్టలు ఈ గుట్టలు కలిపేశారు. ఓం నమ శివాయ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.